హలో అండి, నేను కుమారి. ఈరోజు నేను మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఒక కొత్త టెక్నిక్ పరిచయం చేస్తున్నానండి. అదేంటంటే స్పాంజ్ ఇలా దొరుకుతుంది కదా, దాంతో ఒక టెక్నిక్ అనమాట. దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని చింపుకొని ఆ విధంగా రౌండ్గా వచ్చే విధంగా ఒక దారంతో నాట్ చేసుకోవాలండి. అంటే నేను మీతో ఒక ఫ్లోరల్ డిజైన్ చెప్తానన్నమాట. దీన్ని మీరు డ్రెస్సెస్కి దేనికైనా చేసుకోవచ్చు. అయితే ఇలాంటివి ఒక 2-3 అలాగా టై చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు నేను కలర్స్ దీనికి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్కి కలర్స్ పెట్టుకుని మనం డ్రా చేసుకుంటాం. అయితే దాన్ని మనం పెయింటింగ్ చేయాలంటే ఒక డిజైన్కి ఒక ఐడియా ఉండాలి కదా, అందుకు మార్క్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వస్తాయి అని అనుకోవడానికి ఒక మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీనికి ఒక 2 కలర్స్ పెట్టుకుంటాం. ఒక హాఫ్ ఏమో ఒక క్లాసిక్ కలరు, ఒకటి షైనింగ్ కలరు. పింక్ పెట్టుకుంటున్నాను, ఒకటి క్లాసిక్ కలరు, యాక్రిలిక్ కలరు. ఇంకొకటి ఏంటంటే ఇంకో హాఫ్ ఏమో ఇంకో షైనింగ్ కలరు. అంటే ఇప్పుడు నేను పర్ల్ మెటాలిక్ది వైట్ తీసుకుంటున్నాను అనమాట. అంటే సిల్వర్ కలర్ వస్తుంది. ఆ 2 పెట్టుకున్నాక మనం దాన్ని ఒక ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇక ఈ పర్ల్ మెటాలిక్ కలర్ పెట్టి దీంతో మనం ఇప్పుడు డిజైన్ చేస్తాం. ఈ డిజైన్ ఏంటంటే మనం డ్రెస్సెస్ నెక్స్కి, డిజైన్స్కి అన్నిటికీ మనం చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ముగ్గు పెడతాం కదా, ఇలాగ పద్మం పెడతాం చూసారా, ఆ షేప్లో ఒక 5 డాట్స్ వచ్చే విధంగా మన మైండ్లో అనుకొని అలా చేసుకోవాలి. మళ్ళీ అది మనకు కలర్ తక్కువ అనిపించింది అనుకోండి, మళ్ళీ మనం కలర్ని పెట్టుకుని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనకు ఫ్లవర్స్ కావాలి అని ఒక ఐడియా పెట్టుకొని, ఇప్పుడు శారీ అనుకోండి ఇలా లైన్గా పెట్టేసుకోవచ్చు కింద బార్డర్కి. అలా మనం ఐడియాతో ఫస్ట్ అలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 3 అక్కడికి నేను డిజైన్ కంప్లీట్ చేస్తాను, ఒక బంచ్ లాగా అనమాట. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు లీవ్స్కి గ్రీన్ తీసుకుంటాను. గ్రీన్లో కూడా సగం నేను శాప్ గ్రీన్ తీసుకుంటున్నాను, ఇంకో సగానికి నేను వేరే కలరు అంటే ఎల్లో షేడ్ అంటే గోల్డ్ కలరు తీసుకుంటున్నాను. ప్లస్ క్లాసిక్ వైట్ లోని ఎల్లో కూడా తీసుకున్నాను అనమాట. ఈ 2 కలిపి మళ్ళీ లీవ్స్ ఆ ఫ్లవర్కి చుట్టూ ఆ కలర్ కాంబినేషను. మనం శారీ అనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక డ్రెస్ మెటీరియల్కి అనుకుంటే ఆ కలర్ని బట్టి మనం ఇవి మ్యాచ్ చేసుకుంటూ దాన్ని చేసుకోవాలన్నమాట. ఇలా లీవ్స్ మనకి ఎంత కావాలి అనుకుంటే ఇలా ఉంచేస్తే బాగుండదు కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా లీవ్స్ మనకి ఎక్కడ కావాలని వీటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ జాయింట్ చేసుకోవడానికి ఈ శాప్ గ్రీను ఇప్పుడు స్టెమ్ అటాచ్మెంట్ అనేది చెయ్యాలి. దీనికి ఆ శాప్ గ్రీన్లోని ఈ బ్లాక్ తీసుకుంటాము కొంచెం డార్క్ ఉండడానికి. సో ఈ ఫ్లవర్స్ని అటాచ్ చేసుకుంటూ వెళ్తాం లీవ్స్కి. తర్వాత ఇప్పుడు వీటన్నిటికీ కొంచెం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అలా కొన్ని స్ట్రోక్స్ ఇచ్చుకొని ఆ ఫ్లవర్ ఇప్పుడు పెట్టిన వాటికి ఆ ఫ్లవర్స్కి, లీవ్స్కి ఏమో ఈనెలు వచ్చేలాగా, ఫ్లవర్స్కి ఏమో పెటల్ షేప్ వచ్చే విధంగా మనం దాన్ని డిజైన్ చేసుకుంటూ ఒక బ్రాంచెస్ లాగా ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. అలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్రాంచెస్కి అలా ఇచ్చుకుని వీటిని మనం ఫినిషింగ్ చేసుకుంటూ వాటిని కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ స్టెమ్ చేసుకుని వీటిని మీరు డ్రెస్సెస్కి ఇప్పుడు ఈ విధంగా మనం శారీకి చేసుకున్నాం అనుకోండి, శారీ ఇప్పుడు లైన్ కింద అంతా బార్డర్ కింద చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత అదే నెక్స్కి కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు టెక్నిక్ చెప్పాను, మీరు దీన్ని అప్లై చేసుకోవడం అన్నది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు నేను చెప్పిన దీన్నే మీరు డ్రెస్కి అడుగును పెట్టుకొని 2 వైపులా వి షేప్లో పెట్టుకుంటే అదొక క్రియేటివ్ డిజైన్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క ఈ బంచ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక ఫ్లవర్ని కొన్ని లీవ్స్ని తీసుకుంటే అది ఒక స్మాల్ డిజైన్. అంటే ఇందులో హాఫ్ తీసుకుంటే అదొక డిజైన్ అవుతుంది అనమాట. ఇకండి ఈ విధంగా వచ్చింది. బాగుందా మరి? దీన్ని మీకు ఇంకా కావాలంటే అందులో స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ కూడా కొంచెం ఐడియా ఇస్తున్నాను. సపోజ్ ఇలాగ రెడీమేడ్ మనం కొనుక్కున్న డ్రెస్ ఉన్నా సరే, దానికి కూడా మనం దానికి ఉన్న మ్యాచింగ్ కలర్స్తో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు, ఇదంతా చేసుకోకపోయినా సరే.
దానికి ఇప్పుడు నేను ఈ డిజైన్ చెప్పాను కదా, దీంట్లోనున్న ఈ ఒక్కొక్క ఫ్లవర్లో నుంచి దాన్ని ఈ విధంగా నేను నెక్కి డిజైనింగ్ చేస్తున్నాను. సేమ్ అట్లాగే రౌండ్ రౌండ్ చేస్తాను. ఇలాగ వదిలేయకుండా ఇప్పుడు గ్రీనరీ కూడా ఇస్తాము. ఆ గ్రీనరీకి కూడా లీవ్స్ని అక్కడక్కడ మనం లీవ్స్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళి ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ ఆ బ్లాకు శాప్ గ్రీన్ చెప్పాను కదా, దాంతో డిజైనింగ్ కూడా చేసేసుకుంటే మీకు ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇదండి నేను ఇలా మీకు ఇవన్నీ ఐడియాస్ అయితే చెప్పాను. మీరు కూడా మంచిగా క్రియేట్ చేస్తూ ఒక కొత్త డిజైన్ని చేసి మీ డ్రెస్సెస్కి, శారీస్ అండ్ బెడ్షీట్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ మంచిగా చేసుకుంటారని అనుకుంటున్నానండి. మీ క్రియేటివ్ డిజైన్తో మీరు కూడా ఇలాంటి డిజైన్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉండనా మరి, బాయ్.